నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ అగ్నిగుండంలా మారుతోంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో అధిక వేడితో కూడిన వడగాలులకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో 46.5 డిగ్రీలు, తర్వాత హన్మకొండ జిల్లా ధర్మసాగర్ లో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 33 జిల్లాల్లోనూ 40.5 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నాయి. అత్యల్పంగా వనపర్తి జిల్లా చిన్నంబావి గ్రామంలో 40.5 డిగ్రీలు ఉంది. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఇలా వడదెబ్బ బారిన పడి 11 మంది చనిపోయారు. వీరిలో రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఇక భానుడి ఉగ్ర రూపంతో పలు చోట్ల గత 10 ఏళ్లలో మే నెల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 ఏళ్ల మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ 2019 మే 24, 29, 30 తేదీల్లో 46.3 డిగ్రీలు ఉంటే బుధవారం అది చెరిగిపోయింది. దిలావర్పూర్ లో ఏకంగా 46.5 డిగ్రీలు నమోదైంది. అలాగే హన్మకొండలో గత 10 ఏళ్ల రికార్డ్ 2017 మే 22, 23 తేదీల్లో 45 డిగ్రీలు ఉంటే తాజాగా 46.4 డిగ్రీలతో కొత్త రికార్డ్ నమోదైంది. కుమ్రం భీం, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో తీవ్ర వడగాలులు, ఇతర జిల్లాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 6.5 డిగ్రీలకు మించి అదనంగా ఉష్ణోగ్రతలు ఉంటే తీవ్ర వడగాలులు, 4.5 డిగ్రీలకు మించి అదనంగా ఉంటే వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. గురువారం నుంచి 25 దాకా రాష్ట్రంలో పలు చోట్ల వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పగలు ఎండవేడి సమయంలో బయటకు తిరగొద్దని ప్రజలకు సూచించింది. అలాగే ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల వేడి పెరిగినా నైరుతి రుతుపవనాల రాక ఆశాజనకంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది. మరోవైపు భూమికి 900 మీటర్ల ఎత్తులో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణలో అక్కడక్కడ గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇక ఎండల ధాటికి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింగాపురానికి చెందిన రైతు సామ లచ్చిరెడ్డి, ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ శ్రీపతి లక్ష్మి, పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన కనుకుంట్ల కనకయ్య, కరీంనగర్ జిల్లా హుజురాబాద్కి చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీష్, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ముక్కుడు దేవులపల్లికి చెందిన బోడ లింగరాజు మృతి చెందారు. ములుగులో మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్న బోడ సాంబయ్య, మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం అర్పణపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీ నేరళ్ల సోమయ్య, జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన పల్లాటి భిక్షపతి, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లికి చెందిన రైతు లచ్చవ్వ, వేమ్లవాడ మండలం ఆరేపల్లికి చెందిన రాజిరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నాయని పొచ్చన్న ప్రాణాలు కోల్పోయారు.